మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో రోడ్స్ డ్రైన్స్ వంటి మౌలికమైనటువంటి వసతులతో పాటుగా ఇళ్ళు డ్రింకింగ్ వాటర్ వంటి నిత్యావసరమైనటువంటి అవసరాలతో పాటుగా బరిల గ్రౌండ్స్ వంటివి కూడా ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటికతోటే ముగుస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అటువంటి శ్మశాన వాటికల్లో అడుగు పెట్టాలంటే అడుగడుగున కూడా దుర్గంధం. 10 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఏ నుంచి జెడ్ వరకు కూడా అన్నీ కూడా మరి అభివృద్ధి పరచాలనే ఆలోచనలో భాగంగానే పాలకొల్లులో కూడా గతంలో 14-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక హిందూ శ్మశాన వాటికని ఏ రకంగా కైలాసవనంగా మార్చామో మీరందరూ కూడా చూశారు. ఆ మాదిరిగానే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిధులు సమస్య ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిలో ఏజెన్సీలు అదేవిధంగా ఇండస్ట్రీస్ ఇటువంటి వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ నా పరపతిని నా ఇన్ఫ్లుయెన్స్ని నా కుటుంబానికో నా స్వార్థానికో ఉపయోగించుకోకుండా నా ఊరికి నా నియోజకవర్గానికి నా గ్రామానికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులతో బాగు చేయండి అభివృద్ధి చేయండి అని వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ సిఎస్ఆర్ నిధులతో పాలకొల్లు నియోజకవర్గంలో ఒక్కొక్క శ్మశాన వాటికిని అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి స్థితి. అందులో భాగంగానే ఈరోజు కూడా తెల్లపూడి గ్రామంలో ఈ శ్మశాన వాటికి సంబంధించి మెగా సిఎస్ఆర్ ఫండ్స్ 50 లక్షల రూపాయలు దీన్ని కేటాయించి సిఎస్ఆర్ ఫండ్సే కాదు శ్రమదానం కూడా అందులో మిళితం చేసి గ్రామస్తులందరూ కూడా మీరు చూసారు ఈవేళ స్వచ్ఛందంగా పలుగు పార పట్టుకుని ఈవేళ ఆ శ్రమదానం అందులో కూడా మహిళలు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో శ్మశాన వాటికలో అడుగు పెట్టాలంటే భయం. శ్మశాన వాటికలో అడుగు పెడితే మళ్ళీ ఇంటికి పోవాలి స్నానం చేయాలి అనేటువంటి విధంగా ఒక అరిష్టంగా భావించేటువంటి స్థితి నుంచి ఈవేళ ప్రజల్లో ఒక చైతన్యం కల్పించాం. ఒక పిలిపిస్తే ఈవేళ మహిళలు సైతం శ్మశాన వాటికి వచ్చి బాగు చేసుకుంటూ ఉన్నారని అంటే ఇది మన కైలాసవనాలుగా మన ఆఖరి మజిలీని కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి బలమైనటువంటి కోరికగా ఈవేళ ప్రజలందరిలోని కల్పించాం. రేపటి భవిష్యత్తులో కూడా ఈ రకంగా నియోజకవర్గంలో శ్మశాన వాటికలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అభివృద్ధి పరుచుకుంటూ అదేవిధంగా ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా సిఎస్ఆర్ ద్వారా పిల్లలు స్కూల్కి సంబంధించిన 6వ తరగతి 10వ తరగతి వరకు కూడా మరి విద్యార్థులు వాళ్ళకి సైకిల్స్ అంటే ఇట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగతంగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా మంత్రిగా నాకున్నటువంటి పరపతిని కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉపయోగించడమే కాకుండా ఆ సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఇళ్లలో కూర్చుని మేము చేసే పనిని చూడకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా బాధ్యత పెంచి ఈవేళ ఇంత మంచి కార్యక్రమాలకి ఈవేళ పాలకొల్లులో శ్రీకారం చుడుతూ ఉన్నామనంటే ఈవేళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నాకు ఆ యొక్క తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా నేను ఒక పిలిపిస్తే ఈవేళ పెద్ద ఎత్తున కదిలి వచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయవుంచి అందరూ కూడా గమనించండి. పనిచేసేటువంటి పార్టీకి అదేవిధంగా విధ్వంసమే చేసేటువంటి పార్టీకి తేడా గమనించండి. ఈవేళ అది ఇది అని తేడా లేకుండా ప్రతి పనిలోనూ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం. అదే వాళ్ళు అయితే మీరు చూస్తున్నారు రప్ప అంటూ రక్తం పారించడానికే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఈ మాదిరిగా కష్టించి పని చేయాలనేటువంటి తపన ఆ వైసీపీలో ఒక్కరికి కూడా ఒక అంగుళం కూడా ఉండదు. అంచేత పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకత్వానికి అందరూ కూడా బాసటగా ఉంటే ఇంకా మెరుగైనటువంటి మంచి పనులు భవిష్యత్తులో కూడా జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు.